తీసి అలా పెట్టారు లోపలికి. ఆ లారీ వాడు ఎవడు తెలుసా? సిక్కులోడు. ఆడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. ఆడు లోపలికి వెళ్ళాక అంటాడు, కేకే అంటున్నాడు. కేకే కదరు బాబు, పోనే అన్నాను. ఆడు రై మని తోలేస్తున్నాడు. మన దిగి ఊరు వచ్చేసింది. ఆడు జడిచిపోయి ఆడు ఆపేశాడు. మన భాష రాదు కదా ఆడికి. సర్లే, అక్కడేమో మా వాళ్ళు ఎక్కిచ్చారు. ఇక్కడ ఎవరు దింపుతాడు? ఎవరన్నా ఉన్నారని చూస్తే ఎవడు లేడు. ఈడంటాడు కేగా దింపమన్నాడు. ఆగర బాబు తూగుతో చచ్చిపోతాడు. ఆడుతా అన్నాను, రే నువ్వు నన్ను దింపాలి అన్నాడు. ఆడట కేహే, ఒరే కేకే లేదురా నాయన, టైం అయిపోతున్నా, నువ్వు నన్ను దింపాలన్నారు. కేహే అన్నాడు. ఆడికి ఎన్ని సైన్ చేసినా అర్థమవుతలేదు. అప్పుడు ఆలోచించాను, మనం దిగే గుమ్మ ఉన్నది కదా, ఆ వారికి వచ్చేసి నువ్వు నన్ను దింపాలరా అన్నాను. అప్పుడు అర్థమైంది ఆడికి, సిక్కులోడు ఎంతలా ఉంటారో మీకు తెలుసు. ఆడు నా రెక్కట్టుకుని దింపి 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 ఎంత దింపునా నాకు రోడ్డు అది తెలియదు. ఆడు నాతో పాటు దిప్పి 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 నా మీద బాబులాడి పడిపో. ఆడంటాడు కాకరకాయ కేకరకాయ లేగా లేగా లేగా. అంత పందుకొక్కులాగా ఉన్నాడు ఆడు. ఆడు లేచి వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది. అయ్యగారు ఎక్కడున్నారు అంది. ఎక్కడ ఉంటానమ్మా? మీ సెంటర్లో మీ బస్ స్టాండ్ కాడ ఉన్నానమ్మా అన్నాను. అక్కడ ఉండండి, మా ఆయన వచ్చేస్తున్నాడు అంది బండి వేసుకుని. తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు, సైకిల్ వేసుకొచ్చాడు. ఆడు ఏరా మీ నాన్న లీడర్ అంటే, మా నాన్న బయటికి వెళ్ళాడండి, నేను బాగా తొక్కుతాను అన్నాడు. ఆడు సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల. ఇంతకీ ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా? పెడల మీద తొక్కేస్తున్నాడు. ఆడు బాబు సీట్ ఎక్కువ అన్నాను. సీట్ అందదని అన్నాడు ఆడు. అప్పుడు నేను అనుకున్నాను, ఈడు కూడా ఎక్కడో చోటు పడేస్తాడు ప్రభు అని. ప్రభు ఈయన జాగ్రత్తగా నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా గేదెలు వచ్చేస్తున్నాయి. ఆ ఊర్లో గేదెలు ఎక్కువంట. రే బాబు గేదెలు వస్తున్నాయిరా, జాయిగా పోను. ఆడంటాడు, మీరు గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు. ఈడు వెళ్ళిపోయి ఆ గేదెలు గుర్తేశాడండి. ఆడేమో అడ్డు పడిపోయాడు, నేను ఇటు పడిపోయాను, పేడ కుప్పలో పడిపోయాను. అమ్మా మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయి వెళ్ళాను. పొద్దున ఎవడ మొహం చూసానే కానీ వెళ్తే ఆవిడ అంటుంది, ఏంటండి ఖరాబ్ పోయి బట్టలేటను, మీ అబ్బాయిని అడిగమ్మా అన్నాను. నన్నేం చేయమంటావమ్మా, గేదె వచ్చింది ఆ గుద్దేశాను అన్నాడు. ఆడు సులువుగా చెప్పేస్తాడు ఆడు. సర్లే అయ్యగారు, నేను బట్టలు ఇప్పండి, బట్టలు ఉతికేస్తాను, స్నానం చేయండి, బట్టలు ఉతికేస్తాను, మీరు స్నానం చేసాము. స్నానం చేశాను. మరి బట్టలు అరిదాకా ఉండాలి కదా, మరి నా సైజు బట్టలు ఉంటాయి అక్కడ ఏమండి చెప్పరేంటండి. అప్పుడు వాళ్ళ ఆయన గారు, ఆ సుశీల గారు అన్నారు, మా ఆయనకి సొక్కా ఎట్టుకొచ్చానండి. వాళ్ళ ఆయన ఇలా చాలా ఎత్తు, ఇలా చూడాలి వాళ్ళ ఆయన్ని, అంత పొడుగు సొక్కా అట్టుకొచ్చిందండి. ఎక్కడి నుంచి చెప్పండి. అయ్యగారు మా ఆయన సొక్కా ఎత్తాను, ఆరిదాకి తీసుకోమంది. ఏది అది వేసుకుంటే ఎలా ఉంటుంది నాకు? రాత్రుల్లో నైట్లు వేస్తారు కదా ఆడవాళ్ళు, ఏంటి ఆవిడ వెళ్ళిపోయిందా? మీ పాప వెళ్ళిపోయిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా.
ప్రార్థన చేసుకున్న తర్వాత అన్ని చేసిన తర్వాత చాలా డబ్బులు ఇచ్చిందండి ఆవిడ, చాలా డబ్బులు. అప్పుడు మనం ఆ టైంలోనే ఇల్లు కడుతున్నాం, చాలా డబ్బులు కావాలి ఆ టైంలో. ఆవిడేంటి కరుణామణిలాగా చూస్తుంది ఏంటంటే ఆయన, ఏమి యాక్ట్ చేసేస్తుంది కరుణామణిలాగా. అందరు నవ్వుతున్నారు కానీ ఆవిడ నవ్వుతలేదండి. ఏమ్మా ఎందుకు నవ్వుతలేదు? నవ్వాలి అంతెందుకు. మొన్న ఒకరింటికి వెళ్ళాను ప్రార్థన చేస్తాక, ఆవిడ కూడా కోటేళ్ళి వచ్చిందంట. కోళ్ళు దువ్వేతనాయి ఆ పక్కన, దువ్వేతబడి ఈవిడ అంటది శ్రో అయ్యో బాబోయ్. నేను అలాగే చూస్తున్నాను, అవి కదులుతలేదు మెదులుతలేదు. మళ్ళీ అంట శ్రో ఇంకా రెచ్చిపోయి దువ్వేస్తున్నాయి అయ్యి. అప్పుడు స్లో అంటే వెళ్తాయి. అప్పుడు నేను లేచి ఏంటి స్లో, ఏ స్లో ఏంటి చాలా దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలు దూకేసి వెళ్ళిపోయినాయి. కొయిటే మాటలు ఇక్కడ వేయకు, అక్కడ వేసుకో కొయిటే మాటలు.